వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. మీరెప్పుడు కొబ్బరి చట్నీ చేసినా రెస్టారెంట్ స్టైల్‌లో టేస్ట్ రావట్లేదా? అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. అలాగే మీరు సర్వ్ చేసేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ మిక్స్ చేసి సర్వ్ చేయండి. అచ్చం మనకి రెస్టారెంట్‌లో ఉన్న టేస్టే వస్తుంది. ముందుగా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, తర్వాత స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 9 పచ్చిమిర్చిని వేయించుకోవాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 3 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని 5, 6 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని, తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న చింతపండు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని, సరిపడా సాల్ట్ వేసుకొని, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని, అదే బాణలిలో ఆయిల్ వేసుకొని, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకొని వేయించుకున్న తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని, ఈ పోపుని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసేసుకోవడమే. చూసారు కదా! మీరు కూడా తప్పకుండా ఈ చట్నీని ట్రై చేయండి.